శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః. మిథున రాశి వారికి రాబోతున్నటువంటి అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ యొక్క నెలలో ముందుగా గ్రహస్థితి మిథున రాశి వారికి మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి జన్మ రాశిలో ఉన్నటువంటి కుజుడు ఈ యొక్క నెలలో 21వ తారీఖున నీచత్వం పొందబోతున్నాడు. మరియు అదేవిధంగా రవి మనం గమనించినట్లయితే చతుర్థంలో ఉన్నటువంటి రవి వచ్చేటప్పటికి పంచమంలోకి 16వ తారీఖున మారబోతున్నాడు. శుక్రుడి యొక్క మార్పు అనేది 13వ తారీఖున తులలో నుంచి వృచ్చికంలోకి, అదేవిధంగా బుధుడి యొక్క మార్పు 13వ తారీఖున కన్యలో నుంచి తులలోకి పొందబోతున్నాడు. అదేవిధంగా బుధుడు మళ్ళీ తిరిగి 21వ తారీఖున శుక్రుడితో కలవబోతున్నాడు వృచ్చిక రాశిలో. మరియు 16వ తారీఖున రవి యొక్క మార్పు ఉంది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి నెల రోజుల పాటు ఈ యొక్క మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. మిథున రాశి వారికి పరిస్థితి మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. వృత్తిపరంగాను ఆరోగ్యపరంగాను కొన్ని చిక్కులు కలిగించే విధంగా ఉన్నాడు కుజుడు. ఇటువంటి స్థితిలో మార్పు అనేది జరగబోతున్నది. 21వ తారీఖున వచ్చేటప్పటికి కుజుడు ఎప్పుడైతే నీచత్వం పొందుతాడో అది కొంచెం రిలీఫ్ అనేది ఇవ్వబోతుంది అన్నమాట. అంటే ఆరోగ్యపరంగా ఉన్నటువంటి స్థితిలో కొంచెం మార్పు, ధనక్షయాన్ని కొంచెం తగ్గించే విధంగా ఉంటుంది. ధనక్షయం అంటే డబ్బు ఖర్చుని కొంచెం తగ్గించే విధంగా ఉంటుంది. కాకపోతే ఈ రాశి వారికి కుజుడు నీచత్వం పొందబోతున్నాడు ధనస్థానంలో. ధనస్థానంలో కుజుడు ఎప్పుడైతే నీచత్వం పడతాడో ఆ యొక్క సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మొదటగా వచ్చేటప్పటికి మొదటి 16 రోజుల్లో ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి చతుర్థంలో ఉన్నటువంటి రవి యొక్క స్థితి వచ్చేటప్పటికి సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో కొన్ని కష్టాలను కలిగించే విధంగా ఉంటాడు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మిథున రాశి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే ఈ నెల కూడా గోచరిస్తూ ఉన్నది. దాని ముఖ్య కారణం ఉన్నటువంటి గ్రహస్థితి. ఫైనాన్షియల్ రొటేషన్స్ పరంగా శుక్రుడి యొక్క స్థితి 13వ తారీఖు నుంచి కొంచెం బెటర్మెంట్ అనేది ఇస్తుంది. శుక్రుడు ఎప్పుడైతే షష్టమంలోకి మార్పు జరుగుతుందో 13వ తారీఖున అది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మొదటి 13వ తారీఖు వరకు వచ్చినప్పటికీ పిల్లల యొక్క ఎదుగుదలలో మీ యొక్క ఆనందాన్ని వెతుక్కోవటం అనేది జరుగుతూ ఉంటుంది. పంచమంలో ఉన్నటువంటి శుక్రుడు ఆ యొక్క స్థితిని ఇవ్వగలుగుతాడు. ఈ యొక్క రాశి వారికి గమనించినట్లయితే మనకు 21వ తారీఖు నుంచి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. కుజుడు ధనస్థానంలో నీచత్వం పట్టినప్పుడు ఫైనాన్షియల్గా డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. మరి అదేవిధంగా మన అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి నుంచి మీరు అనుకోనటువంటి కొన్ని సంఘటనలు జరగటం అనేది మానసికమైనటువంటి బాధకు గురి చేసే విధంగా ఉంటుంది. కుజుడు ధనస్థానంలో నీచత్వం పొందినప్పుడు వైవాహిక జీవితంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా 21వ తారీఖు నుంచి అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా జాగ్రత్తగా ఉండాలి. సంతకాలు పెట్టేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి సంతకం పెట్టాలి. ఈ యొక్క నెలలోనే కుజుడి యొక్క నీచత్వం మరి అదేవిధంగా కుజుడి యొక్క స్తంభన కూడా స్టార్ట్ అవబోతున్నది. కాబట్టి అక్టోబర్ 21వ తారీఖు నుంచి కొన్ని జాగ్రత్తలు అనేవి మిథున రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మిథున రాశి వారికి ఆల్రెడీ అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క సంవత్సరం అంతగా గోచరించట్లేదు. దానికి కారణం వచ్చేటప్పటికి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. వైవాహిక జీవితంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ 21వ తారీఖు నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. కోపాన్ని తగ్గించుకొని మాట్లాడండి. మీ యొక్క ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో మీ పైన పనిచేసేటువంటి వారితో అయినా సరే మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడడాన్ని, మరియు అదేవిధంగా ఖర్చు పెట్టేటప్పుడు కొన్ని ఖర్చుల్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే పంచమంలో ఉన్నటువంటి రవి చతుర్థంలో ఉన్నటువంటి రవి పంచమంలోకి నీచత్వం పొందబోతున్నాడు. రవి నీచత్వం ఎప్పుడైతే పంచమంలో నీచత్వం పొంది ధనస్థానంలో కుజుడు నీచత్వం చూస్తున్నట్టు పరిస్థితి వచ్చేటప్పటికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. ముఖ్యంగా బిజినెస్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ జాగ్రత్త అనేది అవసరం. ఈ రాశివారు గ్రహస్థితి రీత్యా వచ్చినప్పటికీ 16వ తారీఖు నుంచి కూడా రవి ఎప్పుడైతే నీచత్వం పొందుతాడో ఉద్యోగపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి అదేవిధంగా సంతాన సంబంధితమైన విషయాలను, తండ్రి గారి ఆరోగ్య సంబంధితమైన విషయాలను, తండ్రి గారి బంధువులతోనూ మాట్లాడేటప్పుడు కానీ ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తలు అనేది అవసరం. ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతున్నది. మిథున రాశి వారికి వచ్చేటప్పటికీ మనం గమనించినట్లయితే
వృత్తిపరంగా, వ్యాపారపరంగా కూడా ఈ యొక్క నెల సామాన్యమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. వృత్తిలో పెద్ద మార్పు చేర్పులు చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఈ యొక్క నెలలో. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ 21వ తారీఖున మరియు అదే తర్వాత కానీ లేకుంటే 16వ తారీఖు తర్వాత నుంచి చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేటువంటి కొన్ని విషయాలు కూడా జరగడం జరుగుతుంది. సమయానికి రావాల్సినటువంటి డబ్బు ఎలాగైనా వచ్చి చేరుతుంది. షష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు ఆ యొక్క స్థితికి యోగకారకుడు. కానీ అప్పులు ఇచ్చే విషయంలో తెలిసిన వారు కదా అని చెప్పి మీరు అప్పులు ఇచ్చిన మీ డబ్బులు మళ్ళీ తిరిగి మీరు పొందటానికి కూడా చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. సంతాన సంబంధితమైన విషయాల్లోనూ సంతానం ఎలా వెదుగుతున్నారు, వాళ్ళు ఎలా ముందుకు వెళ్తున్నారు అనే విషయాన్ని 1-2 సార్లు ఆలోచించండి సంతాన సంబంధితమైన విషయాల్లో. మరియు అదేవిధంగా నూతనంగా ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ యొక్క నెలలో మొదటి 16 రోజులు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి నెల కన్నా మొదటి 16 రోజులు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నది. ఈ యొక్క నెలలో వచ్చినప్పటికీ రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యాపారస్తులు, కాంట్రాక్టర్స్ మరియు అదేవిధంగా ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. 21వ తారీఖు నుండి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక రాశి వారు చేసుకోవలసినటువంటి వారు ముఖ్యంగా మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా కొన్ని పరిహారాలు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే కుజుడు ధనస్థానంలో నీచత్వం పొందినప్పుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండదు. కాబట్టి కంపల్సరీగా సింధూరాన్ని మీరు హనుమంతుడి దేవాలయంలో సమర్పించండి. మరి అదేవిధంగా ప్రతినిత్యము ఆ యొక్క సింధూరాన్ని ధరించండి. హనుమాన్ దేవాలయాన్ని నిత్యం దర్శించండి. వాటితో పాటు ఈ యొక్క నెలలో అంటే మనకు ఆశ్వీజ మాసం కూడా ఇదే నెలలో వస్తుంది కాబట్టి ముఖ్యంగా దుర్గాదేవిని పూజించటం, కుంకుమార్చన చేసుకోవటం అనేది కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. వాటన్నిటితో పాటు కూడా ఈ యొక్క రాశివారు సూర్య నమస్కారాలు చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. స్వస్తి.